అమ్మా వినాయక చవితి వస్తుంది కదా, డాడీకి చెప్పి పెద్ద బొమ్మ తీసుకుందాం. ఫ్రంట్ ఇంట్లో కూడా పెద్ద బొమ్మ పెడుతున్నారు. మనం డాడీకి చెప్పి ఇంకా పెద్ద బొమ్మ తీసుకుందాం. మంచి మట్టి గణపతిని తీసుకుందాం. అమ్మా మట్టి గణపతి మంచి మోడల్ బొమ్మ తీసుకుందాం. వద్దమ్మా ప్లీజ్, పెద్ద గణపతిని తీసుకుందాం. అమ్మా అన్ని అడుగుతున్నారు కదా, తీసుకుందాం అమ్మా. చెప్పింది వినరు కానీ ముందు స్కూల్ కి లేట్ అవుతుంది, బ్యాగ్స్ వేసుకోండి ఫస్ట్. మమ్మీ ఏంటా? ఆగండి ఒక నిమిషం, మీ ఇద్దరికి ఒక మాట చెప్పాలి, రండి. ఇప్పుడు మట్టి గణపతిని తీసుకోవాలా పెద్ద గణపతిని తీసుకోవాలా? పెద్ద గణపతి. పెద్ద గణపతి మట్టి గణపతిని తీసుకుందాం. మట్టి గణపతిలో మోడల్స్ ఉండవు కదమ్మా. మోడల్ గణపతి అనుకుంటామే తప్పించి అది నిమజ్జనం చేసేటప్పుడు ఎంత పొల్యూషన్ అవుతుందో తెలుస్తుందా? అది కాకుండా కొన్ని ఊర్లలో నదులు చెరువులు ఉండవు, ఎలా పడితే అలా పడేస్తున్నారు. సంవత్సరం మొత్తం మా వినాయకుడు చేతులు ఇరిగిపోయి కాళ్ళు ఇరిగిపోయి చూస్తూనే మనసు తరుక్కుపోద్ది మనం వీడియోస్లో. అలాంటిది ఈ టైంలో మీ జనరేషన్ వాళ్ళు మీరే క్రియేట్ చేయాలి, మట్టి గణపతిని పెట్టి పూజించుకోవాలని చెప్పి. అలాంటిది మీరే పెద్ద పెద్ద గణపతులు కావాలంటే ఎలా చెప్పండి? ఇంత గణపతిని పెట్టామా ఇంత గణపతిని పెట్టామా అని చూడకూడదు. పసుపు గణపతిని పెట్టేనా గరికి పూసతో పూజ చేసుకుంటే సరిపోతుంది. మన మొక్కలు అనుకుంటే అయిపోద్దండి మా, చూడు ఎంత పెద్ద బొమ్మలు పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఒక్కలు అనుకుంటే అయిపోద్దా అని చెప్పి ఎవరు స్టార్ట్ చేయట్లేదు. ఒక్కలతోనే ఏదైనా స్టార్ట్ అవుతుంది. మనం ఈ సంవత్సరం మట్టి గణపతిని పెట్టుకొని పూజించుకుందాం. అండ్ మీరు కూడా మట్టి గణపతిని పెట్టే పూజ చేసుకుందాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతిని పెట్టుకొని పూజ చేసుకుందాం. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం. నేను మీ వైజాగ్ పిల్ల. గుణాతీతాయ గుణాధీశాయ